కవులుకు చేస్తున్న పొలంలో మందు కొట్టాల్సిన పని ఉంది. ఈరోజు వెళ్ళి పూర్తి చేసుకొని వస్తారేమో అని అనుకొని విమల సుధీర్ దగ్గరకు వెళ్తుంది. చూడండి, ఈరోజు పొలంలో పని లేదంట. వాన కారణంగా కూలీలు ఎవరూ రాకపోవడంతో ఈరోజు పని లేదు అని చెప్పేశారు. మీరు మనం కౌలుకి చేస్తున్న పొలం దగ్గరకు వెళ్ళి ఆ పొలానికి ముందు కొట్టాల్సిన పని ఉంది కదా, అది చూసుకొని వస్తారా? సరే విమల, ఈరోజు ఎలాగో పొలం పని లేదు అంటున్నావు కదా, నేను మనం కౌలుకు చేస్తున్న పొలం దగ్గరకు వెళ్ళి మందు కొట్టి వస్తాను. మీరు ఇద్దరూ జాగ్రత్తగా ఇంట్లో ఉండండి. సరే అండి, మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళిరండి. గాలి వస్తే ఎలాగో ముందు కొట్టడానికి కుదరదు కాబట్టి గాలి ఏమైనా అనిపిస్తే గాలివాన వచ్చే ముందే మీరు ఇంటికి వచ్చేయండి. సరే విమల, గాలి ఏమైనా వస్తున్నట్లు అనిపిస్తే నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి సుధీర్ అక్కడి నుంచి బయలుదేరతాడు. విమల ఇంట్లో ఉండి పని చేసుకుంటూ ఉంటుంది. నీరజ తన రూమ్లో నిద్రపోతూ ఉంటుంది. విమల ఇంటి పని మరియు వంట పని చూసుకుంటూ ఉంటుంది. కూర వండుదామని అనుకొని వంటగదిలోకి వెళ్ళి కూరగాయలు తీసి చూసిన విమలకి కూరగాయలు అన్నీ కుళ్ళిపోయినట్లు కనిపిస్తాయి. అదేంటి, నిన్నే కదా కూరగాయలు తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చినప్పుడు అన్నీ చాలా బాగున్నాయి, కానీ ఇప్పుడు ఎలా ఇలా జరిగింది? అన్నీ ఒకేసారి ఎలా కుళ్ళిపోతాయి అని వంటగదిలో ఉండి ఆలోచిస్తూ ఉన్న విమలకి ఒక పెద్ద అరుపు వినిపిస్తుంది. విమల పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. ఏం జరిగింది? ఏంటి ఆ అరుపు? నీరజ రూమ్లోకి ఒకసారి వెళ్ళి చూద్దాం అని అనుకొని కంగారు పడుతూ విమల నీరజ గదిలోకి వెళ్ళి చూస్తుంది. నీరజ అక్కడ నిద్రపోతూ ఉంటుంది. అమ్మయ్య, నీరజ ఇక్కడ నిద్రపోతుంది. కానీ ఏంటి ఆ అరుపు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉండేలోపే సుధీర్ ఇంటికి వస్తాడు. విమల, ఎక్కడ ఉన్నావు అని పిలవడంతో విమల ఆ ఆలోచనలో నుంచి బయటకు వస్తుంది. వస్తున్నానండి అని చెప్పి విమల సుధీర్ దగ్గరకు వస్తుంది. పొలంలో ముందు కొట్టేశాను విమల. ఇంకా ఇప్పుడైతే ఏం పని లేదు, వాన కూడా ఏం పడట్లేదు. నువ్వు వెళ్ళి అన్నం పెట్టు, నాకు బాగా ఆకలి వేస్తుంది. లేదండి, ఈరోజు ఇంకా కూర ఏమీ చెయ్యలేదు. కూర ఏమీ చేయలేదా? అదేంటి విమల, ఎందుకు ఇంకా కూర ఏమీ వండలేదు? కూర వండుదామనే కూరగాయలు అన్నీ బయటకు తీసానండి, కానీ కూరగాయలు అన్నీ కుళ్ళిపోయాయి. నిన్నే కూరగాయలను తీసుకొని వచ్చాను, అప్పుడు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యాయో అర్థం కావట్లేదు. అలా ఎందుకు జరుగుతుంది విమల? సరే, నాకు బాగా ఆకలి వేస్తుంది. ఏమైనా ఉందా తినడానికి? ఇంట్లో పెరుగుందండి, అది వేసుకొని మీరు తింటూ ఉండండి. అంతలోపే ఇంట్లో పప్పు ఉంది, దాంతో నేను పప్పు చేసుకొని తీసుకొని వస్తాను అని చెప్పి విమల పెరుగన్నంతో సుధీర్కి భోజనం పెడుతుంది. సుధీర్ అది తింటూ ఉంటాడు. దాని తర్వాత విమల కూడా వంటగదిలోకి వెళ్ళి పప్పు కూర వండుకొని తీసుకొని వస్తుంది. అంతలోపే నీరజ కూడా లెగుస్తుంది. నీరజ లేచి బయటకు వచ్చి నువ్వు కూడా వెళ్ళి స్నానం చేసిరా నీరజ, నీకు కూడా అన్నం పెడతాను. సరే అమ్మా, నాకు కూడా అన్నం పెట్టు అని నీరజ వాళ్ళతో చెప్తుంది. విమల సుధీర్ భోజనం చేస్తూ ఉంటారు. భోజనం చేస్తూ ఉన్న సుధీర్ ప్లేట్లోకి నల్లటి కాకి వచ్చి పడుతుంది. అది రక్తం కారుతూ ఉంటుంది. దాని తల ఎవరో విరిచేసినట్లు ఉంటుంది. సుధీర్, నీరజ, విమల ఒక్కసారిగా లేచి నించుంటారు. ఏంటి విమల, ఎలా జరిగింది? చూడండి, చాలా రోజుల నుంచి ఇలాగే జరుగుతుంది. గత 3 రోజుల నుంచి మన ఇంట్లో ఇలాగే జరుగుతుంది. మనకి నీరజ కూడా చెప్పింది కదా, కానీ మీరే ఆ విషయం గురించి పట్టించుకోలేదు. ఈరోజు ఇంట్లో కూరగాయలు కూడా కుళ్ళిపోయాయి. ఎవరో అరిసినట్లు కూడా నాకు శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. సరే విమల, అలా ఏమీ అయి ఉండదులే. ఏదో కుక్క దాన్ని కొరికి ఉంటుంది, అది ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ పడి ఉంటుంది. సరే, ఇంకా 2 రోజులు చూడండి. మీకు ఇలాగే భయంగా అనిపిస్తే ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇప్పుడు అయితే నిద్రపోదాం. మధ్యాహ్నం అయింది కదా, ఇంట్లో పని కూడా అంతా అయిపోయింది. కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందాం. మళ్ళీ రేపటి నుంచి ఎలాగో పొలం పనులు అన్నీ ఉంటాయి కదా, నేను కొంచెం సేపు పడుకుంటాను. సరే అండి, మీరు వెళ్ళి పడుకోండి. నేను వెళ్ళి కొంచెం సేపు టీవీ చూస్తాను.
సరే విమల. అని చెప్పి సుధీర్ వెళ్ళి పడుకుంటాడు. విమల టీవీ చూస్తూ ఉంటుంది. టీవీ చూస్తూ ఉన్న విమలకి నిద్రపోతున్న సుధీర్ గదిలోకి ఎవరో వెళ్ళి సుధీర్ని పొడవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా విమలకి కనిపిస్తూ ఉంటుంది. టీవీ చూస్తూ ఉన్న విమల పరిగెత్తుకుంటూ సుధీర్ గదిలోకి వెళ్తుంది. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. సుధీర్ ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తాడు. అక్కడ జరుగుతున్నదంతా చూసి విమలకి ఏమీ అర్థం కాదు. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. విమల కూడా వెళ్ళి కొంచెం సేపు పడుకుంటుంది. సాయంత్రం అయిపోతుంది. ఆ రోజు సాయంత్రం ఇంట్లో ఎంతసేపు ఉన్నా ఇలాగే ఉంటుంది, కొంచెం సేపు అలా బయటకు వెళ్దాం అని అనుకొని విమల బయటకు నడుస్తూ ఉండగా కలబంద మొక్క పెట్టిన ప్రదేశంలో ఏదో ఎర్రగా వస్తూ ఉంటుంది. దాని దగ్గరకు వెళ్ళి చూసిన విమలకి అది రక్తం అని అర్థమవుతుంది. అయ్యో, కలబంద చెట్టు నుంచి రక్తం రావడం ఏంటి అని అనుకొని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది. ఏమండి, రండి, ఒకసారి బయటకు వచ్చి చూడండి, మన కలబంద చెట్టు దగ్గర రక్తం కారుతూ ఉంది, రండి ఒకసారి చూడండి. ఏం మాట్లాడుతున్నావు విమల? కలబంద చెట్టుకి రక్తం రావడం ఏంటి? పద వెళ్ళి చూద్దాం అని అనుకొని ఇద్దరూ బయటకు వచ్చి చూస్తారు. చూస్తే నిజంగానే కలబంద మొక్కకి రక్తం కారుతూ ఉంటుంది. చూసారా, నిజంగానే కలబంద మొక్కకి రక్తం కారుతూ ఉంది. ఆగు విమల, నేను దగ్గరికి వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి సుధీర్ ఆ మొక్క దగ్గరకు వెళ్ళి చుట్టూ చూస్తాడు. అక్కడ ఒక కోడి చనిపోయి పడి ఉంటుంది. దాని రక్తం అక్కడ కారుతూ ఉంటుంది. ఇక్కడ కోడి చనిపోయింది విమల. అనవసరంగా నువ్వు భయపడి నన్ను భయపెట్టావు. ఉండు, నేను దీన్ని తీసుకెళ్ళి దూరంగా పడేసి వస్తాను. సుధీర్ ఆ కోడిని తీసుకొని వెళ్ళి దూరంగా పడేస్తాడు. కోడిని పడేసి ఇంట్లోకి వచ్చిన సుధీర్తో విమల ఇలా అంటుంది. చూడండి, ఇందాక అన్నం తింటుంటే ప్లేట్లో కాకి వచ్చి పడింది, ఇప్పుడేమో ఇక్కడ కోడి. ఇవన్నీ చూస్తే నాకెందుకో భయంగా ఉందండి. ఏం భయపడకు విమల, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? ఏం ఉండదులే. నువ్వు దాని గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటే ఏం లేకపోయినా కూడా నీకు ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది. నువ్వు ఏం భయపడకు, ప్రశాంతంగా ఉండు. దాని గురించి ఏమీ ఆలోచించకు. మనం ఎప్పటి నుంచో ఈ ఇంట్లో ఉంటున్నాం. ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇప్పుడు కూడా అలా ఏం జరగదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. పద లోపలికి వెళ్దాం అని సుధీర్ విమలాకి నచ్చచెప్పి ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు. ఇంట్లో అన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఏం చేయాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయో కూడా అర్థం కావట్లేదు. కానీ ఇంట్లో ఏదో జరుగుతుంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అసలు ఎప్పుడైతే ఆ కలబంద మొక్కని ఇంటికి తీసుకొని వచ్చామో అప్పుడే ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకసారి ఆ కలబంద దగ్గరకు వెళ్ళి చూస్తే అసలేం జరుగుతుందో అర్థమవుతుంది అని అనుకొని రాత్రివేళ ఆ కలబంద మొక్క దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంటుంది. ఇలా